Now it is visible. Yes, yes. So this is the ClickBuzz website. Okay. Okay. So here a lot of data is generating fraction. I mean, lot of data is generating within fraction of seconds. Mm-hmm. Okay. Every minute, every second, a new data is generated. Okay. So what is this data is generated? How it is possible, and how at a time how it is displayed in this website? Mm-hmm. So based on this data storage and using the cloud and AI and MI technologies. MI. So MI and text. wait. Okay, okay. AI and MI is you have to use the prediction analysis. Okay. So this is the portion. It is not necessary for you. Okay. Mm-hmm. Now here the lot of data is generated within seconds or minutes. Okay. So where is the data is stored? Suppose నేను ఇప్పుడు ఒక బాల్ వేసాను, Mm-hmm. లైక్ ఒక 2 or 3 రన్స్ వచ్చాయి. Mm-hmm. ఆ రన్స్ ఇవన్నీ డేటా అనేది అప్రాక్స్ నాకు తెలిసి క్రికెట్ అనేది ఒక ఆల్మోస్ట్ 100 years అబోవ్ ఉంది. సో ఈ 100 years అబోవ్ డేటాని వేరే స్టోర్ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు వీళ్ళు? అది క్లౌడ్ లో ఉంటుంది కదా జనరల్ గా. సో ఎనీ డేటాబేస్ యూ కెన్ స్టోర్ దిస్ డేటా లైక్ SQL or Oracle or MongoDB. ఓకే. సో ఇందులో సపోజ్ ఒక ఓవర్ లో నాకు 6 రన్స్ వచ్చాయి, 6 కాదు ఒక 12 రన్స్ వచ్చాయి. 12 రన్స్ లో 6 ఒకటి 4 ఒకటి వచ్చాయి, అండ్ మిగతా 4 సింగిల్స్ వచ్చాయి. నా పాయింట్ ఏంటి అంటే ఒక పర్సన్ ఒక 6 రన్స్ కొడితే అతని ఖాతాలో 1 6 అని ఒక 4 అని కనుతుంది. సో దే డివైడ్ విత్ ఇన్ 1 ఓవర్ లో ఇదంతా జరిగింది, బట్ దే డివైడ్ the single runs and 4 and 6. How it is possible? But storage is there. క్లాసిఫై. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 1 hour లో 12 రన్స్ కొడితే 6 ఒక డబుల్ 4 సింగిల్స్, ఇదంతా ఒక స్టోరేజ్ లో ఉంటది. సో అట్లాగే ఇవి డివైడ్ చేస్తాం. ఈ ఓవర్ లో ఎన్ని సింగిల్స్ వచ్చాయి అనేది ఒక టేబుల్ లో స్టోర్ అవుతుంది, ఒక డేటాబేస్. అండ్ నెక్స్ట్ ఎన్ని 6 అనేది ఒక టేబుల్ స్టోర్ అవుతుంది, అట్లాగే ఒక 4 అనేది ఇంకో టేబుల్ స్టోర్ అవుతుంది. బట్ ద మెయిన్ థింగ్ ఈస్ ద డేటాబేస్. ఆ డేటాబేస్ లో ఆ ఓవర్ లో ఎన్ని రన్స్ వచ్చాయి అనేది ఇంకో డేటాబేస్ లో ఉంటుంది. ఓకేనా? సో బేస్డ్ ఆన్ దిస్ ప్రిడిక్షన్స్ ఇక్కడ చూడండి, లైక్ పాయింట్స్ టేబుల్ కానీ సింగిల్ రన్స్ ఈ పర్సన్ ఎన్ని కొట్టాడు అని అంటారు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆ డేటాబేస్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ డేటాని మాత్రమే మనం ఫెచ్ చేసుకుంటాం. ఓకే. సో ఇంతవరకు బేసిక్స్ అర్థమైంది కదా, ఇవన్నీ కాన్ఫోన్ అర్థమవుతాయి. ఓకే. నౌ
ఇక్కడ పిక్చర్ చూస్తున్నారా? అవునండి. ఇక్కడ నేను ఏం రాసాను, ఒక వెబ్సైట్ అనుకోండి, ఇది ఫస్ట్ది. నేను ఎక్కడైతే కర్సర్ ఓపెన్ చేశాను, ఇక్కడ ఓపెన్ చేసిన కర్సర్ సమ్ డేటాని నేను సపోజ్ చెప్పాలి అంటే మీకు ఒక సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి అదర్ కంట్రీస్ కి వెళ్తున్నారు. సో మీరు టికెట్ బుక్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. ఓకే, దిస్ ఈస్ ద వెబ్సైట్. ఓకే, ఓకే, దట్ ఈస్ ద యూఐ, దట్ ఈస్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడికి వచ్చే లోపల ఎనీ టెక్నాలజీస్ లైక్ పైథాన్ ఆర్ ఎనీథింగ్, సో దిస్ ఈస్ ద మిడిల్ వేర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది middleware. So okay. Why you can use this middleware and front end means there is a interaction interface. ఇవి రెండు ఏంటంటే ఇంటర్ఫేస్ గా ఉంటాయి. ఎప్పుడైతే మనము డేటా అనేది సబ్మిట్ చేసామో based on this middleware and all these things, then whatever the data you have to enter, it will be stored in the backend database. ఓకే, సో ఇక్కడ డేటాబేస్ ఉంటుంది. ఇంతవరకు క్లియర్ కదా? అవునండి. సో ఇక్కడ నుంచి ఒక స్టెప్ అయిపోయింది. ఇదంతా ఎవరు చూస్తారు అంటే ఇక్కడ యూఐ డిజైనర్, దట్ ఈస్ ద ఫ్రంట్ అండ్ డెవలపర్ చూస్తాడు. లైక్ వెబ్సైట్ క్రియేషన్ కానీ ఫంక్షనాలిటీస్ ఇవన్నీ. ఓకే, ఇక్కడికి వచ్చే లోపల ఒక ప్రోగ్రామర్ ఉంటారు. సో ఈ రెండింటి మధ్య బిట్వీన్ ఇంటరాక్షన్స్ క్రియేట్ చేయడానికి వాటికి బేస్డ్ ఆన్ పైథాన్ కానీ జావా కానీ ఏదో ఒకటి. ఇక్కడికి వచ్చేలా ఒక డేటాబేస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన డేటాబేస్ లైక్ సీక్వెల్ కానీ ఒరాకిల్ కానీ ఎనీ డేటాబేస్, మ్యాంగో డిబి కానీ ఏదైనా ఇక్కడ ఒక డేటాబేస్ బిల్డ్ చేస్తుంది. నౌ ఇంతవరకు ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. నౌ ఇక్కడ నుంచి తీసుకోండి, మీరు అజూర్ అంటున్నారు కదా, సపోజ్ సీక్వెల్ ఆర్ ఒరాకిల్ నెక్స్ట్ మాంగోడిబి ఆర్ ఎనీథింగ్, ఎనీ డేటాబేస్. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారండి? మొబైల్ కాదు, లైక్ మీరు యూజ్ చేసేది ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? పోస్ట్ పెయిడ్ అండి, సారీ ప్రీపెయిడ్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్? ప్రీపెయిడ్ అంటే మనం కన్జంప్షన్, మనం సర్టన్ అమౌంట్ వేసుకుంటాం అండి, దాన్ని బట్టి స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్, దాన్ని బట్టి మనం కన్జంప్షన్ అవుతుంది. సపోజ్ ఐ హ్యావ్ టు రీఛార్జ్ మై నెంబర్ 28 days or 30 days, daily unlimited calls or 1.5 GB or 2 GB data. Okay, daily you can use the 2 GB data or unlimited 24 hours you can call to that anyone. So here there is a remaining data is like అక్కడ మిగిలిపోతుంది. అవునండి. ఓకే, ఎక్కడ ఎప్పుడైతే మనం వాడుకున్నా ఉంటామో ఆ డేటా అనేది మనకు మిగిలిపోతుంది. మిగిలిపోయినా కూడా మనం ఏం చేస్తామంటే ముందే డబ్బులు కట్టేస్తాం. మనం ఎందుకు కట్టాలి, మనం వాడట్లేదు కదా అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఇయర్ ఇవన్నీ ఏంటి అంటే ఆన్ ప్రిమిసెస్ డేటా టైప్స్. ఆన్ ప్రిమిసెస్ డేటా టైప్స్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే నాకు రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక 500 GB డేటా నాకు జనరేట్ అవుతుంది ఫ్యూచర్ లో. నేనేం చేస్తాను, సీక్వెల్ సర్వర్ నో లేకపోతే ఒరాకిల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి నాకు ఒక సర్వర్ కావాలి, ఆ సర్వర్ కి నాకు ఒక 500 GB డేటా స్టోరేజ్ కావాలి, ఎంత అవుతుంది అని కాంటాక్ట్ అప్రోచ్ అవుతాను. సో వాళ్ళు ఏమంటారు, మీకు నెలకి 500 GB అలాట్ చేస్తాము, దానికి ఒక 1000 రూపాయలు అవుతుంది, చార్జ్ చేస్తాము అంటారు. మీరు 1000 రూపాయలు పే చేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అప్డేషన్ ఆన్ దట్ సీక్వెల్ ఆర్ ఒరాకిల్,
or any security reasons, directly you can approach that developer. I mean, that person, SQL persons or Oracle persons. అర్థమైందా? ఇక్కడ మన డేటా మనం స్టోర్ చేసుకుంటున్నాము. ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, లేదంటే స్టోరేజ్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ వచ్చినా మనం డైరెక్ట్ గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ ఈ సీక్వెల్ కానీ ఈ వరాకిల్ ఆన్ ప్రిమిసెస్ డేటా టైప్స్ లో. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అండ్ సెకండ్ స్టెప్, నేను ఎక్స్పెక్ట్ చేసింది 500 GB డేటా పర్ మంత్ అండ్ ఐ విల్ పే ద 1000 rupees. సో దిస్ మంత్ ఐ am using only 100 GB of data. Okay, and remaining 400 GB space is available. సో ఇక్కడ నాకు స్పేస్ మిగిలిపోతుంది, కానీ నేను 1000 rupees పే చేసేసాను. ఇది ఈ స్పేస్ నాకు ఎందుకు నేను 1000 rupees పే చేయాలి? సో దిస్ ఇస్ ద డ్రాబ్యాక్ ఆఫ్, డ్రాబ్యాక్ అని కాదు. సో ఐ మీన్ లాస్ట్ US బ్యాక్ కూడా అందరు ఇదే చేస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు అప్డేషన్ వచ్చింది కాబట్టి దీనికి నెక్స్ట్ క్లౌడ్ కి నేను డిఫరెన్స్ చెప్తాను. ఓకే, ప్రజెంట్ దీని గురించి చెప్తున్నాను. సో రిమైనింగ్ 400 GB వేస్ట్ అయిపోయింది నాకు. బట్ నేను ఏం చేస్తున్నాను, అమౌంట్ కట్టేసాను. సో అట్లాగే నాకు సెక్యూరిటీ ఇష్యూ వచ్చినా, ఇంకేమైనా అప్డేషన్ ఇష్యూ వచ్చినా, నేను డైరెక్ట్ గా వీళ్ళని ఆన్ ప్రిమిసెస్ డేటా టైప్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. సో వాళ్ళు విధాలు చేస్తారు. మీరు ఎప్పుడైనా విన్నారా, సీక్వెల్ డెవలపర్ వేరు, తర్వాత వింటారు కదా సపోర్టర్స్ వేరు. గుర్తుందా మీకు? తెలియదు, కానీ మామూలు సపోర్ట్స్ అంటే ఏమైనా ట్రబుల్ షూట్ చేయడానికి కదా. డెవలపర్ అనేది కోడ్ జనరేట్ చేసి కొత్తగా డెవలప్ చేయడానికి. మనం ఏంటంటే సపోర్టర్ కి ఒక టికెట్ రైట్ చేస్తే వాళ్ళు ఇష్యూ చేస్తారు. సో ఇది ఇంతవరకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ 2 డ్రాబ్యాక్స్ వచ్చింది, సెక్యూరిటీ అండ్ స్టోరేజ్ ఇష్యూ. ఏది వచ్చినా కానీ మనకే లాస్. ఇలా కొంచెం నాకు సీక్వెల్ లో అసలు నా డేటాబేస్ వర్క్ కావట్లేదు, నాకు లాసే కదా. నేను మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు నాకు యాక్సెస్ ఇవ్వాలి, రెక్టిఫై చేయాలి. సో కొంచెం టైం పడుతుంది. ఇక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి మిడిల్ నుంచి ఇక్కడ నుంచి డేటాబేస్ వచ్చింది. ఓకే, దెన్ ఇట్స్ ఫైన్. సో లేదు. ఓకే, ఎంతవరకు అర్థమైందా? అర్థమైందండి. అండ్ నాకు కొద్దిగా ఎంఎస్ యాక్సెస్ ఐడియా ఉందండి. అందులో ఈ టేబుల్స్, క్వెరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అది నేను మాకు ప్రాజెక్ట్లోనే యూజ్ చేసేవాళ్ళం అనమాట. నేను ఐటీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. అందులో టెస్టింగ్ కూడా చేసేవాడిని అనమాట, ప్రొడక్షన్ టెస్ట్స్ ఇవన్నీ. సో కొద్దిగా చెప్పిన ఫాలో అవుతున్నాను. సో ఇంతవరకు అయిపోయింది. ఐ మీన్ పైన ఏదైతే రాస్తున్నానో ఇంతవరకు అయిపోయింది. ఓకే, ఇక్కడ నౌ క్లౌడ్ స్టోరేజ్. అసలు అజూర్ అంటే ఏంటి చెప్పండి. ఏమైనా మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను ఒకసారి ఒక సెషన్ అయిందండి. జస్ట్ అజూర్ అంటే ఇది క్లౌడ్ ఆన్ ప్రిమిసెస్ మీరు చెప్పారు కదా. క్లౌడ్ అనేది సర్వర్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది, స్పేస్ కూడా ఆన్లైన్లో ఉంటుంది, మన డేటా అంతా కూడా ఆన్లైన్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఆల్ ఐటరేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ నుంచి అవుతుంది. ఫెచ్చింగ్ డేటా ఇవన్నీ కూడా క్లౌడ్ నుంచి చేసుకోవచ్చు. సో సర్వర్ అనేది ఆన్లైన్లో ఉన్నట్టు, మీరు ఉన్న ఆన్ ప్రిమిసెస్ అంటే బేసికలీ సర్వర్ లోకల్గా ఉన్నట్టు. కరెక్టే కదా? సో రిలేటెడ్ ఆన్సర్. సో ఇక్కడ మెయిన్లీ మనకి ఏంటి అంటే 3 క్లౌడ్స్ ఉన్నాయి ఇప్పుడు. అజూర్ ఒకటి, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒకటి, క్లౌడ్ GCP గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఒకటి. ప్రజెంట్ మీరు అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి దీని గురించి ఒకసారి. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ స్టోరేజ్, ఇక్కడ స్టోరేజ్. ఓకే, ఈ 3 ఏంటి అంటే ఇందాక మనం రిక్వైర్మెంట్ చెప్పాను చూసావా, సెక్యూరిటీ, స్టోరేజ్, ఇవన్నీ బేస్డ్ ఆన్ దిస్ పని చేస్తాం. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ అజ్యూర్ లో
ఏమేమి చేయొచ్చు అంటే మెయిన్ మనం ఈ అజూర్ డేటా ఇంజనీరింగ్ లో మనకి క్లౌడ్ స్టోరేజ్ తెలియాలి. నెక్స్ట్ ఈటీఎల్, ఏదైనా అందులోనే ఈటీఎల్ ఉంటుంది. ఈటీఎల్ అంటే తెలుసా? ఈటీఎల్ ఎక్స్ట్రాక్షన్ రిలేటెడ్ అది ఉంటుంది కదండి అది. చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏడిఎఫ్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. నెక్స్ట్ అజూర్ సినాప్స్, నెక్స్ట్ అజూర్ సీక్వెల్. మెయిన్ గా ఇవి 4-5 అజూర్ లో 200+ లైక్ ఇవి ఉన్నాయి. ఏమంటారంటే యాక్టివిటీస్ కాదు, మాడ్యూల్స్ అన్నమాట. అబౌట్ 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యూజ్ చేస్తాం మనం. సో అట్లాగే మనకి ఈ అజూర్ డేటా ఇంజనీరింగ్ సంబంధించి టోటల్ గా ఒక 5-6 ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్స్. సో మెయిన్ గా ఇవి నేర్చుకుంటే అజూర్ లో ఏమైనా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ అజూర్ డేటాబ్రిక్స్, అజూర్ క్లౌడ్ స్టోరేజ్, అండ్ ఏదైనా క్లౌడ్ స్టోరేజ్ సీక్వెల్ కానీ లేదంటే బ్లాక్ స్టోరేజ్ కానీ ఇవి చెప్తాను ఫర్దర్ గా. నెక్స్ట్ ఒక ఈటీఎల్ ప్రాసెస్, అజూర్ డేటాబ్రిక్స్, అజూర్ సినాప్స్, అజూర్ డేటా లేక్ హౌస్, వేర్ హౌస్, ఇవన్నీ ఏంటి అంటే ఈ డేటా ఇంజనీరింగ్ సంబంధించి రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ అనమాట అజూర్ లో. సో నేను ఏం చెప్తున్నాను అంటే మీరు తెలియాలి అంటే అట్లీస్ట్ మీకు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ కావాలి, ఒక డేటాబేస్ కావాలి. ఏం లేదు, ఇక్కడ నేను అజూర్ సీక్వెల్ ఉపయోగిస్తున్నాను. అసలు సీక్వెల్ అంటే ఏంటి, ఏ కమాండ్స్ యూజ్ చేస్తాము అనేది నేను డైరెక్ట్ గా ఇక్కడ మీకు అజూర్ ఓపెన్ చేసి చెప్పేయగలను. బట్ నేను చెప్తే మీకు ఉపయోగం లేదు కదా. అవునండి, బ్యాక్గ్రౌండ్ లో డేటా ఎక్కడ స్టోర్ అవుతుందో అని తెలియాలి కదా. సో ఇక్కడ మీకు అనేది ఒక సీక్వెల్ అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. సో ఇది నేర్చుకుంటేనే ఇక్కడ ఈ అజూర్ లో స్టోరేజ్ ఎట్లాగా అవుతుంది అనేది తెలుస్తుంది. నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు స్టోరేజ్ పరంగా ఓకే, ఐ హ్యావ్ ఎ రిక్వైర్మెంట్, ఓకే, విచ్ మీన్స్ టు ప్రాసెస్ ద డేటా. సో లాస్ట్ మీరు ఎప్పుడైనా హడూప్ అనేది విన్నారా? ఇదండి అడోబ్. హడూప్, పిక్, హైవ్. ఏదండి అడోబేనా? అడోబ్ రీడర్ ఇవన్నీ ఉంటాయి. హడూప్ కాదు, హడూప్ లేదండి. హడూప్ కానీ పిక్, హైవ్ లేదండి. ఇవన్నీ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ అనమాట. మనము జావాలో చేయొచ్చు, పైథాన్ లో చేయొచ్చు. బట్ వై we have to choose Azure Databricks to process the data. పైథాన్ లో కూడా రాయొచ్చు. PySpark అనేది మీరు ఎప్పుడైనా విన్నారా? స్పార్క్ అదే లాస్ట్ టైం డిస్కషన్ అయినప్పుడు చెప్పారండి. PySpark అది పైథాన్ నెక్స్ట్ స్పార్క్ అనేది అసోసియేషన్ లో అయిందని. సో అట్లీస్ట్ జావా అనేది, సో బేసికల్ గా నేను ఎప్పుడు జావా మీద వర్క్ చేయలేదు, బట్ నాలెడ్జ్ అయితే ఉంది. కానీ నాకు జావా అంటే చిరాకు. సో నేను ఎప్పుడు చేసుకోలే జావా, ఎందుకంటే దాన్ని ఏమంటారు అంటే అది ఒక సముద్రం. స్పష్టంగా చెప్పాలంటే యూజర్ ఫ్రెండ్లీ కాదండి. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అంటే అతను 24 hours ఇంకా ఏ టెక్నాలజీస్ కాకుండా ఆ జావా మీదే వర్క్ చేస్తుంటే అతను సూపర్ గా రాయగలుగుతాడు. అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. ఇప్పుడు నాకు ఇది ఇంట్రెస్ట్, అజూర్ ఈ డేటాని ప్రాసెస్ చేయడం ఇది ఇంట్రెస్ట్. కొంతమందికి ప్యూర్ గా కోడింగ్ అనేది ఉంటది, అది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. నేనైనా పైథాన్ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సో దిస్ ఫీచర్ ఐ హ్యావ్ టు యూస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ వన్. ఓకే, ఆ పైథాన్ ఆ ఫ్యూచర్ ఉపయోగించుకుని నేను వర్క్ చేసుకుంటాను. బట్ డెవలపర్ అట్లా కాదు. సో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అవి మొత్తం ఈ జావాలో ఏదైతే ఉన్నాయో అవి మొత్తం యూజ్ చేసుకుని కోడ్ డెవలప్మెంట్ చేస్తారు. ఓకే,
నేనేముంది ఈ పైథాన్ లో రాస్తాను, పైథాన్ లో ఒక కోడ్ రాసుకుంటాను, నాకు అవసరమైంది, నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను, అయిపోయింది సింపుల్ గా. బట్ నాలెడ్జ్ ఈస్ దేర్, బట్ బేస్డ్ ఆన్ దిస్ సిచ్యువేషన్ you can use certain libraries or anything in this particular scenario. సో అందువల్ల ఏంటంటే పైథాన్ మస్ట్ అండ్ షుడ్ గా తెలియాలి. ఓకే. Now, coming to the Azure, మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అజూర్ ఏంటంటే ఎంటైర్ గా ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ ప్లాట్ఫామ్ లో మనము డేటా అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఎట్ ఏ టైం ETL ఉపయోగించుకోవచ్చు, ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయవచ్చు, ఎట్ ఏ టైం విజువలైజేషన్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ విజువలైజేషన్ అనేది ఫ్యాబ్రిక్ లో ఉంటది, అది తర్వాత చెప్తాను. అదొక ప్లాట్ఫామ్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని విన్నారా మీరు? లేదండి. ఓకే, మైక్రోసాఫ్ట్ అది తర్వాత అది వేరే ప్లాట్ఫామ్. అంటే మనం ఏదైతే చేస్తామో అది మొత్తము కూడా ఒక సింగిల్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను అజూర్ లో ఏం చెప్తున్నాను అంటే స్టోరేజ్ ఓకే, డేటా ప్రాసెసింగ్, ఐ మీన్ యూ హ్యావ్ టు డూ సమ్ ETL ప్రాసెస్ ఆన్ దిస్ Azure by using the ADF. ఓకే, బయట మీరు ETL ప్రాసెస్ కి SSIS అని ఉంటుంది. ఇట్ ఈస్ ద ఆన్ ప్రిన్సెస్. మీకు పేరు విన్నారో లేదో తెలియదు. SSIS అది లాస్ట్ సెషన్ లో చెప్పారంటే SSIS ఉంటుంది. సో ఇది కూడా ETL ప్రాసెస్. అసలు ETL అంటే ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఎంతసేపు ETL అంటున్నా కదా. అవునండి, ETL అంటే ఏంటి నాకు అర్థమైంది లాస్ట్ టైము. ఇట్స్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ డేటా అండి. బేసికల్లీ ఎక్స్ట్రాక్ట్ చేసి డేటాని ట్రాన్స్ఫర్ చేయడం, సంథింగ్ లైక్ దట్. Now ETL means extract, transform, load. ఓకే, now ఇక్కడ లోడ్ అంటే ఏంటి? లోడ్ అంటే డేటాబేస్ లో లోడ్ చేయడం అండి. The data is there. That data, I have some data. This data is available any storages like cloud or any on-premises data types. Okay, I have to move this data to another database. That is the load. అర్థమైందా? నేనేమన్నా నేను ఈ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి వెళ్తున్నా. ఓకే, ఇది లోడ్ అంతే. నేను మధ్యలో ఏం యూజ్ చేస్తాను? లైక్ సమ్ పర్సన్స్ యూజ్ చేస్తాను, లేదంటే లైక్ సమ్ వెహికల్స్ యూజ్ చేస్తాను. సో అట్లాగే మనం SSIS లో కానీ ఈ యొక్క ADF లో కానీ పైప్ లైన్స్ యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైందా? ఇంతవరకు లోడ్ అర్థమైంది కదా. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్? ఇప్పుడు చూడండి, ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, కనిపిస్తుందా? కనబడుతుంది. ఇక్కడ ఈ యూజర్ ఇంటర్ఫేస్ లో సపోజ్ మీ నేమ్ ఏంటి సార్? మీ నేమ్ చెప్పండి. సారీ, వాయిస్ కట్ అయిందండి. యువర్ నేమ్? మోహన్ అండి. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఒక డేటాను ఫిల్ చేస్తుంటా. నా డేట్ ఆఫ్ బర్త్, నేము, నా యొక్క విలేజ్ అన్ని ఇస్తాను. ఓకే, ఇచ్చినప్పుడు ఆ డేటా మొత్తం ఇక్కడ స్టోర్ అవుతుంది. ఐ మీన్ బ్యాక్ ఎనీ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. నేనేం చేస్తానంటే నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. సో నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ లొకేషన్. సో దీస్ ఆర్ ద కాలమ్స్ ఇన్ మై టేబుల్. ఎప్పుడైతే నేను ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ లో సబ్మిట్ చేస్తానో ఆ డేటా మొత్తం వచ్చి నాకు ఇక్కడ బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది. ఇట్లాగా ఒక టేబుల్ ఫార్మాట్ లో. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే
ఎక్కడైతే ద సెకండ్ నేమ్ ఉందో ఆర్ ఇనిషియల్ నేమ్ ఉందో అవి మొత్తము నేను ట్రాన్స్ఫార్మ్ చేసేసి నాకు ఇంకో వేరే కాలంలో కావాలి. మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చూడండి, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మారుతుంది, అవునా? సో ఫస్ట్ నేమ్ ఇచ్చినప్పుడు ఒక కాలంలో స్టోర్ అవుతుంది, సెకండ్ నేమ్ ఇచ్చినప్పుడు రెండో కాలంలో స్టోర్ అవుతుంది. అట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే జస్ట్ నేమ్ అని ఇస్తే మొత్తం మోహన్ కుమార్ అనేసి ఒక కాలంలో స్టోర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అంటే మనం ఎట్లా డిజైన్ చేస్తామో అట్లాగా స్టోర్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ట్రాన్స్ఫార్మ్స్, ఆ యొక్క డేటా మీద ఒక ట్రాన్స్ఫార్మ్స్ నేను అప్లై చేయాలి. మోహన్ కుమార్ ఉంది, నాకు అన్ని స్మాల్ లెటర్స్ లోనే ఉన్నాయి. నా రిక్వైర్మెంట్ అది కాదు. రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈవెన్ దో ద ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్. నేను అప్పుడు ఏం చేస్తాను, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఐ హ్యావ్ టు అప్లై సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ దిస్ డేటా, నాట్ మోహన్, every row on this particular column. Okay, suppose I have thousands of rows is there, thousands of rows is there. So every first character it shows a small letter. My requirement is I have to apply some transformations to, I mean దాన్ని ఏమంటారంటే ఆ వర్డ్ ని మనము క్యాపిటల్ లెటర్ చూపించాలి. అది నా యొక్క రిక్వైర్మెంట్. నేనేం చేస్తాను, ఒక ట్రాన్స్ఫర్మేషన్ దాని మీద అప్లై చేస్తాను, దెన్ ఇట్స్ ఫైన్. అంతవరకు ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ కి యుఎస్ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ కి చాలా తేడా ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమైందండి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ డే రాస్తాము, తర్వాత మంత్ రాస్తాము, తర్వాత ఇయర్ రాస్తాము. అట్లాగా కొన్ని రిక్వైర్మెంట్స్ కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ రాస్తారు, తర్వాత మంత్ రాస్తారు, తర్వాత డేట్ రాస్తారు. బట్ యుఎస్ లో డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. అది మేబీ మీకు తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మామూలు డిడిఎంఎం అంటే కొన్నిట్లో మంత్ డేట్ ఇయర్ అలాగ ఉంటాయి కదండి, అలాగుంటది. బట్ ఇప్పుడు నేనేమంటున్నానంటే సపోజ్ ఇక్కడ ఐ మీన్ వైజాగ్ నుంచి సమ్ దుబాయ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఈ పర్టికులర్ ఇయర్ లో ఎంతమంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేశారు అనేది నా రిక్వైర్మెంట్. నాకు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. నాకు డేట్ కాలం ఉంది, ఎట్లా చూడాలి? మీరు చెప్పండి, ఏమన్నా సలహా ఇవ్వగలరా? ఏంటంటే క్వెరీ అయితే పర్టికులర్ డేట్ కి ఎవరు ఎంట్రీ చేశారు తెలియడానికి కాదు. ఇది 2016 2025 లో వైజాగ్ నుంచి దుబాయ్కి వెళ్ళారు సమ్ ప్యాసింజర్స్ ఆ ఇయర్ లో విత్ ఇండిగో, ఐ మీన్ ఫ్లైట్ నేమ్ వచ్చేసి ఇండిగో కంపెనీ. ఇక్కడ అసలు ఇండిగో అదని తీసేసేయండి, ఏదైనా వాట్ ఎవర్ ఎయిర్లైన్స్. నాకు ఈ 2025 లో వైజాగ్ నుంచి దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది వెళ్ళారు కౌంట్ కావాలి నాకు. మన వైజాగ్ ఇమిగ్రేషన్ డేటా మనకి అవైలబిలిటీ ఉంటే దొరుకుతుంది కదండి అక్కడ నుంచి, అది తీసేసేయండి. నా రిక్వైర్మెంట్ మీకు అర్థమైందా? 2025 అండి. 25 నేను ఏమంటున్నానంటే 2025 డేటా మాత్రమే కావాలి నాకు. అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగిస్తాను. అవునవును, అది మొత్తం డేటాలో 25 ఉన్న డేటా అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించండి. అవునండి, అంటే జనరల్ గా క్వెరీస్ వాడతాము మేము ఇందులో యాక్సెస్ లో. ఇక్కడ ఏంటి అంటే నాకు
ఉన్న డేట్ 2025 ఆర్ 2026 ఆర్ 2024 ఇవన్నీ ఇయర్స్ ఆఫ్ డేటా ఉంటది. వీటన్నిటిలో నుంచి నేనేం చేస్తాను అంటే ఒక ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించేసి డేట్ కాలం మీద ఈ 2025 అనే దాన్ని డివైడ్ చేసేస్తాను. ఐ మీన్ 2000 నుంచి 2025 కి నాకు మొత్తం డేట్స్ ఉన్నాయి. నేను డేటాను గెట్ చేసుకున్నా. నా రిక్వైర్మెంట్ ఓన్లీ 2025 డేటా. నాకు ఇక్కడ కావాలి అంటే డైరెక్ట్ గా క్వెరీ చేస్తారు కాదు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డేటాను అనలైజ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ డేట్ లో నుంచి ఆ ఇయర్ ని డివైడ్ చేయాలి. ఓకే, సెపరేట్ చేయాలి బేసికల్ గా ఇయర్ ని. ఇయర్ ని సెపరేట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఈ రోజు డేట్ ఎంత? 14/6/2026. ఓకే, అర్థమవుతుంది? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇట్లాగా నాకు 25 ఉంది, 20 ఉంది, 21 ఉంది. ఈ డేట్ లో నుంచి ఈ 2026 ని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. అవునండి. నాట్ 2026 కాదు, 2001 మొత్తం ఈ డేట్ లో నుంచి ఒక ఇయర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. అప్పుడు నాకు ఇక్కడ సపరేట్ గా ఇంకో కాలం ఫామ్ అయింది కదా. అవునండి. సో ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ అని చెప్పేసి సంథింగ్ బ్రాకెట్ లో ఇచ్చేస్తాను. ఫ్రమ్ ద టేబుల్ వేర్ ఇయర్ ఈక్వల్ టు 2026 అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే 2026 మ్యాచ్ అవుతుందో అది మొత్తం క్యాలిక్యులేట్ చేసి మనం ఇక్కడ ఏ ఫంక్షన్ ఉపయోగించేసాము, కౌంట్ ఫంక్షన్ ఉపయోగించాము. కౌంట్ అంటే తెలుసు కదా, ఎన్ని ఉన్నాయో అనేది కౌంట్ చేస్తుంది. అప్పుడు నాకు ఏమవుతుంది, వైజాగ్ నుంచి దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఈ 2026 లో అప్రాక్సిమేట్ గా ఒక 2000 మెంబర్స్ అని ఆ 2000 మెంబర్స్ కౌంట్ చేస్తుంది. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్మేషన్ ఉపయోగించాను. ఇందాక క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయడానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ ద అప్పర్ ఫంక్షన్. ఇక్కడ డేట్ ఫంక్షన్, డేట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉపయోగించాను. సో ఇది ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే. సో లోడ్ అయిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి ఐడియా? ఎక్స్ట్రాక్ట్ అంటే ఫిల్టర్ అయిన డేటా అంతని తీసి వేరేగా ఒక టేబుల్ గానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రాక్షన్ అవుతుంది కదా, ఆ మొత్తం కంటెంట్ నుంచి బయటికి తీయడం అనుకుంటున్నాను. మీకు కరెక్ట్ గా చెప్పాలి అంటే నా దగ్గర ఒక 1000 rows ఆఫ్ డేటా ఉంది. నేను ఏం లేదండి, ఇప్పుడు మీకు స్ట్రింగ్స్ అనే ఐడియా ఉందా కాన్సెప్ట్? స్ట్రింగ్స్, క్యారెక్టర్స్ కాదు కాదు, స్ట్రింగ్స్ మామూలుగా నేర్పుకుంటాం. కనిపిస్తుంది కదా మీకు? నేను కనిపిస్తుందా? ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సపోజ్ అంటే మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తాను. ఈ మోహన్ కుమార్ లో నేను ఎక్స్ట్రాక్ట్ చేసేయాల్సింది నాకు ఓన్లీ మోహన్ అనే కనిపించాలి, కుమార్ అవసరం లేదు. ఓకే, యు గెట్ సమ్ పార్ట్ ఆఫ్ డేటా ఆన్ ద రియల్ డేటా. సింపుల్ అబ్జర్వేషన్. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి అంతే. ఇప్పుడు సపోజ్ ఈ మోహన్ కుమార్ లో నేనేం చేస్తున్నాను, మోహన్ డివైడ్ చేస్తున్నా, కుమార్ ని డివైడ్ చేస్తున్నా, అంటే ఎక్స్ట్రాక్షన్. అర్థమైందా? అవునండి. డేటా అంతలో కుమార్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు మీరు. సపోజ్ ఏం లేదండి, 100 GB ఆఫ్ డేటాలో నాకు కావాల్సిన డేటా ఒక 500 GB సంథింగ్ ఇక్కడ నుంచి సమ్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటున్నా, దీన్ని తెచ్చిపోయి వేరే స్టోరేజ్ చేసుకుంటున్నా అంతే. అవునండి. ఇది ఇంతవరకు ETL అంటే అర్థమైంది కదా? ఓకే, నౌ కమింగ్ టు ద అజ్యూర్ పార్ట్. మెయిన్లీ ఇక్కడ అజ్యూర్ ఎందుకు యూజ్ చేస్తాము, అసలు క్లౌడ్ ఎందుకు వచ్చింది అంటే నేను ఇందాక ఒక సినారియో చెప్పాను మీకు. ఆ సినారియో ఏంటి అంటే ఇక్కడ మామూలుగా ఆన్ ప్రిమిసెస్ లో నాకు స్టోరేజ్ కి ఒక డేటాబేస్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ ETL కి ఇంకొక డేటాబేస్ ఉపయోగిస్తాను.
సారీ ఈటీఎల్కి SSIS కానీ SSRS కానీ ఇవన్నీ ఉపయోగిస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ని ప్లాట్ఫామ్ ఉపయోగించాం ఇప్పుడు దాకా? 2 ప్లాట్ఫామ్స్ ఉపయోగించాం. ఒకటి స్టోరేజ్ కి SQL డేటాబేస్ ఆర్ Oracle, అండ్ ప్రాసెసింగ్ ETL tools like SSIS or SSIRS సంథింగ్. ఓకే, అర్థమైందా? అవునండి. నెక్స్ట్ అంటే ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉపయోగించాం. బట్ ఇక్కడ అజ్యూర్కి వచ్చే లోపల ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ సింగిల్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ అ క్లౌడ్. అర్థమైందా? ఏదో మీరు కొంచెం కనెక్ట్ ఉంది. అది SSIS అవి అన్నారు కదా, కొద్దిగా అందులో కన్ఫ్యూజ్ అయ్యాను. దాని గురించి మనం డిస్కస్ చేయలేదు కదా. ఓకే, అసలు అది వదిలేసేసేయండి. ఈ Okay. క్లౌడ్ స్టోరేజ్ లో ఏంటంటే అజ్యూర్ లో నేను చెప్పాను కదా, ఒక సెక్యూరిటీ పరంగా కానీ ఒక డేటా స్టోరేజ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ ద అజ్యూర్, నాట్ ఇన్ అజ్యూర్. GCP కానీ AWS కానీ వీళ్ళు హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా? జస్ట్ ఏంటి అంటే నేను స్టోరేజ్ యూజ్ చేసుకుంటున్నాను అజ్యూర్ లో, నాకు ఎంత స్టోరేజ్ అయింది ఏంటి అనేది నాకు మంత్ ఎండింగ్ లో నాకు కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ దట్ మనం పే చేస్తాం. సో పోస్ట్ పెయిడ్ కాన్సెప్ట్ లో మనం ఎంత కన్జ్యూమ్ అయిందో అంత పే చేస్తూ ఉంటాం. అంత పే చేస్తాం. అంత పే చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ వాడుకుంటాం. ఓకేనా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ అజ్యూర్ లో స్టోరేజ్ పరంగా. ఇక్కడ అజ్యూర్ స్టోరేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే స్టోరేజ్ కి సమ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. చెప్తా, నాకు తెలియదు కాబట్టి. నెక్స్ట్ మనం ఏమన్నా ఈ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ఉపయోగించినప్పుడు ETL ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమన్నా ఉపయోగించినప్పుడు దీనికి సంథింగ్ కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తుంది అజ్యూర్. నెక్స్ట్ మనం అజ్యూర్ డేటా బ్రిక్స్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు దీనికి సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తుంది. ఓకే, సో లాస్ట్ మంత్ ఎండింగ్ కల్లా వచ్చేటప్పటికి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి సమ్ అమౌంట్ అనేది మనకు చూపిస్తుంది. సో దీనికి ఎంత పడింది, దీనికి ఎంత పడింది, దీనికి ఎంత పడింది అనేది. అట్లా కాకుండా ఇప్పుడు మన డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ ఏంది, మనం సమ్ అమౌంట్ కట్టేస్తాము, ఓన్లీ అది మాత్రం యూజ్ చేసుకుంటాం. అవునండి, ఇంతవరకు అర్థమైంది కదా. బట్ ఇక్కడ అజ్యూర్ వచ్చే లోపల సరే, ఇక్కడ నాకు SQL డేటాబేస్ లో ఆర్ Oracle డేటాబేస్ లో ఒక సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది. ఆ సెక్యూరిటీ ఇష్యూ అనేది మీరేమైనా సాల్వ్ చేయగలరా? లోకల్ అయితే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. అజూర్ అయితే మేబీ వాళ్ళు ఏం లేదండి, ఇప్పుడు మనం సాల్వ్ చేయలేము, డెవలపర్ మీద డిపెండ్ అవ్వాలి కదా. నేను ఏమంటున్నా అంటే నాకు SQL సర్వర్ లో నేను వర్క్ చేస్తా ఉంటే క్వైరీస్ రన్ కావట్లా. క్వైరీస్ ఎట్లా రన్ కావట్లేదు అంటే నేను క్వైరీ రాసి అది ఎగ్జిక్యూట్ కావట్లా, లోడ్ అవుతా ఉంది. There is a troubleshoot in SQL server or some security any issue. నేను ఏం చేస్తాను, లైక్ ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తా, టికెట్ రైట్ చేస్తా, ట్రబుల్ షూట్ క్రియేట్ చేస్తా. వాళ్ళు ఏం చేస్తారు, ఇష్యూని డ్రైవ్ చేసి ఎక్కడ ఇష్యూ వస్తుందో ఏంటని ఫైనలైజ్ చేసేసి మేబీ 1 hours 2 hours పట్టచ్చు. సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ ఈ మన డేటా అనేది సెక్యూరిటీ ఉంటది. ఓకే, సెక్యూరిటీ ఉంటది అంటున్నారండి. నేను నా డేటా ఉంది, నా డేటాని ఏం చేస్తున్నాను అంటే ఒక సెక్యూరిటీ పర్పస్ మీద ఒక డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, లైక్ ఆన్ ప్రిమిసెస్. ఇది ఆల్రెడీ ఇందాక మీకు క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా చెప్పా, సెక్యూరిటీ ఒకటి, అప్డేషన్ ఒకటి, ఇవన్నీ. అవునండి, అవును. సో ఈ అజూర్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నాను ఇప్పుడు. ఈ ఆన్ ప్రిమిసెస్ డేటా ఇవన్నీ ఏంటి అంటే సర్వర్స్ మెయింటైన్ చేస్తాయి, బట్ సెక్యూరిటీ ఛాన్సెస్ అనేది కొంచెం తక్కువ వెన్ కంపేర్ టు ద క్లౌడ్. ప్రిమైసెస్ తక్కువ ఉంటది, క్లౌడ్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే మీకు తెలుస్తుంది కదా, ఈ అజూరు, ఈ మైక్రోసాఫ్ట్, ఈ లైక్ ఏంటి అమెజాన్, ఇవన్నీ ఏంటి అంటే హై సెక్యూరిటీ సర్వర్స్ ని మెయింటైన్ చేస్తాయి, మన భాషలో చెప్పాలి అంటే. అవునండి.
వాళ్ళు సో సెపరేట్ ఇక్కడ టీమ్, కూడా స్కిల్డ్ టీమ్ ఉంటారు కనుక వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ కూడా సీక్వెల్ వీటన్నిటికీ ఏంటంటే పర్సన్స్ ఉంటారు, సెక్యూరిటీ పర్సన్స్. బట్ ఏంటి అంటే ఇక్కడ ఎఫెక్ట్స్ లోగా ఉంటాయి, ఇక్కడికి వచ్చే లోపల హైగా ఉంటాయి. అందుకనే చూడండి బ్యాంక్ వాళ్ళు మెయిన్ గా వాళ్ళు సపరేట్ గా ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకంటూ ఒక ఓన్ సర్వర్ మెయింటైన్ చేస్తారు, డేటాబేస్ ని. అదంతా చాలా కాన్ఫిడెన్షియల్. అవును, గుర్తుందా లేదా మీకు? అంటే తెలుసు, అంటే మీకు నాకు తెలిసి ఉంటుంది. అంత ఐడియా లేదండి, కానీ మామూలుగా మేము కంపెనీలో పనిచేసినప్పుడు మాకు అబర్దీన్లోనే అక్కడ షార్జాలో ఉండేది అనమాట సర్వర్. ఓకే ఓకే. సపరేట్ మెయింటైన్ చేసుకునేవారు. సో ఇప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి చూడండి, ఎవరైనా కనుక్కొని మీ ఫ్రెండ్ సర్కిల్లో. ఈ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నారు ప్రైమరీగా అనేది ఎవరితో చెప్పరు, కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది అది. ఏంటండి బ్యాగా? బ్యాంక్ అండి, బ్యాంక్. ఓకే, బ్యాంక్. ఓకే. బ్యాంక్ వాళ్ళు మన డేటా ఉంటది కదా, అవునండి, అవును. ఆ డేటాని మొత్తం స్టోర్ చేసుకునే దానికి ఏదైతే డేటాబేస్ యూజ్ చేస్తారో అది ఎవరికి చెప్పరు, కాన్ఫిడెన్షియల్ గా ఉంటది. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రైవేట్ గా ఒక డేటాబేస్ మెయింటైన్ చేస్తా ఉంటారు. అదేంటంటే సమ్ ఆథరైజ్ పర్సన్స్ మాత్రమే యాక్సెస్ చేసుకొని చేయగలరు. కొన్ని ఉంటాయి సెక్యూరిటీ పర్పస్ గా, బట్ నార్మల్ గా మనం యూజ్ చేసే ఈ డేటాబేస్ ఇవన్నీ ఏంటంటే సెక్యూరిటీ. ఇప్పుడు నేను వర్క్ చేయడానికి ఒక సీక్వెల్ సర్వర్ ని ఇన్స్టాల్ చేసుకుంటా, డేటాబేస్ స్టోర్ చేసుకుంటా. సమ్ హ్యాకర్ ఉంటాడు, నా డేటాబేస్ ఈజీగా హ్యాక్ చేయగలరు. అవును. ఇది సెక్యూరిటీ కాదు కదా. అవునండి. జస్ట్ సింపుల్ ఏంటంటే నా సర్వర్ సీక్వెల్ సర్వర్ ఉంది, నా డేటా టేబుల్ స్టోర్ చేసి పెట్టుకుంటున్నా. సమ్ హ్యాకర్ ఉన్నాడు, ఓకే, నా ల్యాప్టాప్ ని హ్యాక్ చేశాడు, నా ల్యాప్టాప్ లో ఏదైతే ఉన్నాయో మొత్తం తీసేసుకున్నాడు. అవునండి. ఇది ఆన్ ప్రెమిసెస్ అనుకోండి. ఓకే, ఎంతవరకు ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేను క్లౌడ్ కి వచ్చాను. ఓకే, ఈ క్లౌడ్ లో నా డేటాని స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఒక హ్యాకర్ ఉన్నాడు, నా ల్యాప్టాప్ హ్యాక్ చేశాడు, బట్ ఆ డేటాని స్టోరేజ్ చేయలేడుగా హ్యాకర్. అవునండి, ఎందుకంటే డేటా క్లౌడ్ లో ఉంది, గేట్వే క్లౌడ్ లో ఉంది కాబట్టి సమ్ ప్రొటెక్షన్ అనేది అజూర్ ఇస్తుంది. అవునండి, సెక్యూరిటీ పరంగా. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని మెయిన్ గా ఈ క్లౌడ్ మూవ్ అవుతున్నాయి. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సెక్యూరిటీ మోర్ ఉంటది. ఇప్పుడు చెప్పే కదా సెక్యూరిటీ అని క్లౌడ్ లో. నెక్స్ట్ ఎనీ అప్డేషన్ వచ్చినా, ఏమైనా ఇప్పుడు ఇక్కడ ఆన్ ప్రిమిసెస్ లో ఏమైనా అప్డేషన్ వచ్చింది అంటే మీరేమంటారంటే ఈ ప్రొడక్షన్ అని ఎప్పుడైనా విన్నారా? ప్రొడక్షన్ లైవ్ సార్. నేను వెబ్సైట్ క్రియేట్ చేశాను, అది అందరి మెయింటెనెన్స్ లో ఉంది, ఆల్రెడీ రన్ అవుతుంది. ఓకే, నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీకెండ్స్ లో శని ఆదివారాల్లో ప్రొడక్షన్స్ చేస్తుంటారు. ప్రొడక్షన్ అంటే నాకు తెలిసినంత మా ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు వీళ్ళు డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి కదండి, బగ్స్ ఇవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ ఫిక్స్ చేసి ఒకసారి లాంచ్ చేస్తారు అన్నమాట వీళ్ళు. ఆ లాంచ్ చేసేటప్పుడు ఒక టైం తీసుకొని అంతా షట్ డౌన్ చేసి లాంచ్ చేస్తారు. మంత్లీ వన్స్ 2 months ఒకసారి ఇవన్నీ ఏంటంటే అప్డేషన్ వచ్చినప్పుడు ఆ రోజు మొత్తం షట్ డౌన్ చేసేస్తారు. బట్ వర్క్ అవుతుంటది, కానీ లేట్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. బట్ ఈ అజీర్ లో ఏమైనా అప్డేషన్ వచ్చినప్పుడు నో నీడ్ టు వర్రీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ హ్యాండిల్ ద అజీర్. ఆన్లైన్ లో ఇమీడియట్ గా అయిపోతుంది. సో ఈవెన్ స్మాల్ బగ్ కూడా ఇమీడియట్ గా డిప్లాయ్ చేసుకోవచ్చు అండి లైవ్ లోకి? ఏం లేదండి, జస్ట్ మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తాం అంతే. ఇంటర్నెట్ ప్రాపర్ గా ఉందా లేదా యూజ్ చేసుకుంటాం అంతే. ఓకే ఓకే. అప్డేషన్ తోటి ఇంకా ఏం అవసరం లేదు. దానివల్ల ఏంటంటే అజీర్ అర్థమైందా? కొంచెం బేసిక్ ఐడియా వచ్చిందా? సో నెక్స్ట్ ఇందాక చెప్పాను మీకు హడూప్, ఇవన్నీ హడూప్, బిగ్, హైవ్ ఇవన్నీ ఏంటంటే డేటా ప్రాసెసింగ్ ఉపయోగిస్తాం.
అవేంటంటే అన్ని జావా బ్యాక్ అండ్ లో జావా ప్రోగ్రామింగ్ మీద రన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీ ఫోన్ లో ఫోన్ పే యాప్ వర్క్ చేస్తున్నారు. అవునండి. ఉంది కదా. ఇది ఏ ప్రోగ్రామింగ్ లో రాశారు అనేది మీకు ఏమైనా తెలుసా? లేదండి, ఐడియా లేదు. నేను మామూలుగా అడుగుతున్నా, తెలియదు కదా. తెలీదండి. సో అట్లాగే మీకు ఏంటంటే కొన్నిసార్లు మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ఎందుకు హ్యాంగ్ అవుతుంది? అప్లికేషన్ డౌన్ అయినప్పుడు, అప్లికేషన్ యొక్క సర్వర్ డౌన్ అయినప్పుడు తొందరగా లోడ్ కాదు. ఈవెన్ దో యూ హ్యావ్ టు సఫిషియెంట్ స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా కూడా. పాయింట్ సర్వర్ క్యాచ్ చేశారా? స్లోగా ఉన్నప్పుడు. సో ఇక్కడ మనము ఎందుకు స్లో అవుతుంది అని ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేశారా మీరు? మాకు అక్కడ అయ్యేదండి కంపెనీలోనే. ఎందుకంటే సర్వర్ అబర్దీన్లో ఉండేది కదా, అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నెట్వర్క్ ఇష్యూ, ఆ లోకల్ ఆఫీస్లో మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మాకు ఇబ్బంది అయ్యేది అనమాట. నో ప్రాబ్లం, టేక్ ఇట్. హలో హలో యా, హలో. చెప్పు మాశ్రీ, ఇక్కడే ఉన్నాను మా. వస్తున్నా, ఇంకో 15 నిమిషాలు వస్తాను. టిఫిన్ చేశాను మా. సరే వేసి పెట్టి అయితే వస్తున్నా 15 నిమిషాలు. ఉంటే వేసి పెట్టి, లేకపోతే నేను బయట తినేసి వస్తాను. ఎక్కడికి వచ్చాం మనం? సర్వర్ స్లోనెస్. ఓకే. ఇక్కడ ఏంటంటే మీకు ఇంజన్స్ అని జావా ఇంజన్స్, జావా వర్చువల్ మిషన్స్, లేదంటే స్పార్క్ ఇంజన్స్ అంటే ఓకే, ఇవన్నీ వద్దులేండి. ఇప్పుడు మీకు చెప్తే కొంచెం మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవన్నీ హడూప్, ఏదన్నా ప్రోగ్రామింగ్ మనకి వర్క్ అవుతుంది అంటే, ఒక అప్లికేషన్ వర్క్ అవుతుందంటే బ్యాక్ ఎండ్ లో సమ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ మనం రాసుంటారు. సో పేజ్ రన్ తీసుకొని మనకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకేనా? సో అట్లాగే ఇక్కడ ఈ అజూర్ లో మనం ఎప్పుడైతే డేటాబ్రిక్స్ అనేది ఉపయోగిస్తామో, ఈ డేటాబ్రిక్స్ లో స్పార్క్ ఇంజిన్ అని బ్యాక్ ఎండ్ లో ఒకటి ఉంటుంది. ఆ స్పార్క్ ఇంజిన్ ఏం చేస్తుంది అంటే, మనం ఏదైనా డేటాని ఇవ్వనండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రాసెస్ చేస్తుంది డేటా. అంటే మీకు చెప్తాను ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు నా ఫోన్ పే అప్లికేషనే ఉంది, నేను అమౌంట్ పంపించాలి, నాకు లోడ్ అవుతా ఉంది, 5 నిమిషాలైనా లోడ్ కావట్లా, కానీ ప్రాసెస్ అనేది స్లో అయిపోయింది. ఆ ప్రాసెస్ అనేది స్లో అయినప్పుడు నాకు చిరాకు వస్తుంది, ఏం చేయాలి అర్థం కాదు. చెప్తున్నాను మామూలుగా మన సినారియోస్ లో, నాట్ ఇన్ హోమ్ పే ఏదైనా కానీ, అర్థమవుతుందా? సో అట్లా ఈ అజూర్ డేటాబ్రిక్స్ కి మనం ఏంటంటే ఒక డేటాని ప్రాసెస్ చేయడానికి మనం ఉపయోగిస్తాము. నాకు స్లో అయినప్పుడు నాకు ఇరిటేషన్ ఇవన్నీ వస్తుంది. బట్ ఈ అజూర్ డేటాబ్రిక్స్ ఉపయోగించినప్పుడు నాకు డేటా ప్రాసెస్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. ఇప్పుడు పైథాన్ లో ఒక కోడ్ రాస్తాము, పైథాన్ కానీ లేదంటే జావా కానీ కోడ్ రాసినప్పుడు డేటాను ఫెచ్ చేసుకోవడం, డేటాను ప్రాసెస్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. బట్ ఏంటి అంటే, when compared to the other programming languages you have to use for the data processing, my suggestion is either in Azure, Databricks is the best for data processing. ఇక్కడ ఏంటంటే ఇంటర్నల్ గా వీళ్ళు డెవలప్ చేస్తారనమాట. అది మీకు నిదానంగా అర్థమవుతుంది. అంటే నేను మొత్తం చెప్తే మీకు ఎట్లా ఉంటుంది అంటే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అయినా మీకు మీ సిచ్యువేషన్ నేను ఇప్పుడు అర్థం చేసుకోగలను, ఏంటి ఇంత ఉంది అజూర్ లో అని. పర్లేదండి, మీరు డీటెయిల్ చెప్పండి, పర్లేదు. నేను మాక్సిమం ఆ పాయింట్స్ అన్ని స్టడీ చేస్తాను.
మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ ఒకటి నోట్ చేసుకుంటున్నాను నేను. ఏం డౌట్స్ ఉంటే ఓకే. మిమ్మల్ని అడుగుతాను. ఫర్దర్‌గా అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటీఎల్ అర్థమైంది నాకు. దాని గురించి ఫర్దర్‌గా నేను యూట్యూబ్‌లో ఇట్లా కొద్దిగా స్టడీ చేస్తే మీరు నెక్స్ట్ టైమ్ చెప్పేటప్పటికి ఇంకా ఇంప్రూవ్డ్ వెర్షన్ కనబడుతుందన్నమాట. ఇప్పుడు రెండోది ఇప్పుడు ఇంజిన్స్ ఇవన్నీ అంటున్నారు కదా! జనరల్‌గా ఒకప్పుడు యాహూ ఇవన్నీ ఎతుక్కునేవాళ్ళమండి. టైం పట్టేది. అవి గూగుల్ అవి రాగానే మనకి చాలా స్పీడ్ కాదు కాదు. అయిపోయింది కదా! ఆ టైప్‌లోనే అవి అవి హ్మ్. సెర్చ్ ఇంజిన్స్ అండి. అవునండి. కరెక్టే. అంటే ప్రాసెసింగ్ ఆ- టైం తగ్గింది ఆ- కదా! అలాగా. కాదు కాదు, అవి వేరు ఇవి వేరు. అవి అసలు కంపేరే చేయొద్దు మీరు. హ్మ్. హ్మ్. ఆ సెర్చ్ ఇంజిన్స్ వేరు, నేను చెప్పేది వేరు. అవునండి. ఓకే. ఓకే. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. హ్మ్. సో దానివల్ల ఏంటంటే మన డేటా అనేది ప్రాసెస్ చేయడానికి కొంచెం ఈజీ. యాక్చువల్గా నేను చూపించడానికి నాది పర్సనల్ ల్యాప్టాప్, ఇది నేను వర్క్ చేసుకునే దానికి ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తాను. 2 ల్యాప్స్ ఉండే నా డేటా మొత్తం వేరే ల్యాప్టాప్ లో ఉంటది. ఓకే. చూపించడానికి కూడా కుదరదు. ఓపెన్ చేయలేదు, లేదంటే చూపించేవాడిని అజీర్. హ్మ్. కొంచెం టైం పడుతుంది అనమాట. ఓకే. పర్లేదండి. నెక్స్ట్ చెప్పండి. హ్మ్. ఎంతవరకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో వచ్చేసి అజూర్ సీక్వెల్, అజూర్ బ్లాక్ స్టోరేజ్. హ్మ్. మెయిన్ గా మనం యూజ్ చేసేది బ్లాక్ స్టోరేజ్, సీక్వెల్ యూజ్ చేస్తాం. హ్మ్. ఇవేంటి అంటే స్టోరేజ్. ఓకే. యాహ్! అసలు బ్లాక్ స్టోరేజ్ కి నెక్స్ట్ అజూర్ సీక్వెల్ కి ఏంటి డిఫరెన్స్? సరే, ఇప్పుడు ఏం లేదండి. ఆ, మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము ఒక డేటాబేస్ లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఇది టేబుల్స్‌లోనండి. ఓకే. నా దగ్గర జేసన్ ఫార్మాట్ డేటా ఉంది. అప్పుడు ఏ ఫార్మాట్ అండి? జేసన్, ఎక్స్ఎంఎల్ ఓకే. స్టోర్. అప్పుడు అంటే నాకు ఈ ఐడియా లేదు ఐటీ పరంగా. మేము చేసేటప్పుడు ఎక్సెల్‌లో వాడేవాళ్ళమండి మేము. మా రిపోర్ట్స్ అన్నీని. డేటా అంతానా. సో, మేము యాక్సెస్ నుంచి ఆళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవారు. చేసుకునేటప్పుడు ఎక్సెల్ డేటా నుంచి ఇంపోర్ట్ చేసేటప్పుడు మొత్తం అంతా డేటా మైగ్రేట్ అయ్యి టేబుల్స్‌లోకొచ్చేవి. దానికి ముందు ఆళ్ళు డిఫైన్ చేసేవారనమాట. క్యారెక్టర్ అని, స్ట్రింగ్ అని, ఇలాంటివి కాంబో అని ఇలాంటివి డిఫైన్ చేస్తే దానికి అనుకూలంగా డేటా తీసుకొని ఎర్రర్స్ వచ్చేవి కొన్ని. ఆ ఎర్రర్స్ మళ్ళీ ఆ కాంబినేషన్ క్యారెక్టరిస్టిక్స్ మార్చి ఆ టేబుల్ డిఫైన్ చేయగానే అప్పుడు డేటా అంతా మైగ్రేట్ అయ్యేదనమాట. అలా ముందు మైగ్రేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ టేబుల్‌ని డిఫరెంట్ క్వెరీస్ ఇవన్నీ ఫార్మ్ చేసి ఆటిల్ని రిపోర్ట్స్ ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ డెవలప్ చేసేవారు దాన్ని బట్టి. సో, అది నేను చూసానండి లైవ్‌లోనే. ఎంఎస్ యాక్సెస్‌లోని చేసేవారు. చూసారా ఇక్కడ జేసన్ మనకు కనిపిస్తుంది. హ్మ్. సో నేను ఇందాక చెప్పినట్టు ఇక ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. హ్మ్. ఇప్పుడు మీ డీటెయిల్స్ వచ్చినప్పుడు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ స్టోర్ అవుతుంది. ఐ మీన్ సాంగ్ అంటే మీరు లొకేషన్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ స్టోర్ అవుతుంది. అట్లాగే హ్మ్. నెక్స్ట్ పర్సన్స్ ఇట్లా స్టోర్ అవుతుంది. నాకు హ్మ్. ఇట్లా స్టోర్ అయితే నేను ఎట్లా స్టోర్ చేసుకోవాలి డేటాబేస్ లో? నాకు ఇట్లా ఉంటే ఈజీయా, లేదంటే టేబుల్స్ పద్ధతిలో ఉంటే ఈజీయా డేటా అనేది? డేటా టేబుల్స్‌లో ఉంటే మంచిది కదండీ. ఇలాగైతే హ్మ్. సో ఇట్లాగా మనకి కష్టము. అందువల్ల ఏంటంటే మనం ఎప్పుడైనా సరే డేటాని టేబుల్స్ రూపంలోనే స్టోర్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ గా ఉంటుంది ఫర్దర్ గా. హుహు. ఓకే. ఎప్పుడైనా సరే ఈ సీక్వెల్, ఒరాకిల్ ఇవన్నీ ఏంటి అంటే టేబుల్ ఫార్మాట్ లో డేటాను స్టోర్ చేసుకుంటాయి. ఓకే. హ్మ్. బట్ హియర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ అనేది మనం ఏంటంటే ఎనీ ఫార్మాట్, ఎనీ లైక్ ఏదర్ ఎక్సెల్ ఆర్ జేసన్ ఆర్ ఎనీ సిఎస్వి, కామా స్ప్రెడెడ్ అని ఉంటారు మీరు, ఇవి స్టోర్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. హ్మ్. ఈ ఫర్దర్ గా అవి మీకు పక్కకెళ్ళి ఐ మీన్ ఫర్దర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడు కొంచెం అర్థమవుతుంది. సపోజ్ ఏం లేదండి, జస్ట్ సింపుల్ లాజిక్ పెట్టుకోండి. ఇదిగా ఇక్కడ ఏంటి అంటే నాకు అజూర్ సీక్వెల్ లో నాకు జేసన్ ఫార్మాట్ డేటా ఉంది. నేను ఏం చేస్తున్నాను అంటే
నాకు టేబుల్లో లోడ్ చేసుకుంటున్నా, అదే నా రిక్వైర్మెంట్. అంటే మీకు కొంచెం చాలా కన్ఫ్యూజ్ అవుతుంది మీరు. లేదు అర్థమైందండి. అదే మేము జనరల్ మైగ్రేట్ చేసాం కదా డేటా, ఒక 20 years డేటా అంతా కూడా డిజిటలైజ్ చేసేటప్పుడు అలాగే ట్రాన్స్ఫార్మ్ చేసాం అనమాట. ఇక్కడికి వచ్చే లోపల డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అవును. ఈ జేసన్ లో నుంచి ఈ డేటాబేస్ లోకి మార్చేటప్పుడు ఈ జేసన్ మొత్తము ఇక్కడ, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు ఇక్కడ బ్లాక్ స్టోరేజ్ లో జేసన్ డేటా ఉంది. ఈ డేటాబేస్ లో ఇక్కడ అజూర్ సీక్వెల్ ఉపయోగిస్తాం. ఇక్కడ సమ్ ఈటీఎల్ ఉపయోగిస్తాం. లైక్ ఈటీఎల్ ఏం ఉపయోగిస్తాను నేను, ఏడిఎఫ్ ఉపయోగిస్తాను. ఇది క్లౌడ్ లో ఉపయోగించాలి. అజూర్ డేటా ఫ్యాక్టరీ ఉపయోగించి సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసేసి ఇక్కడున్న డేటాని ఈ డేటాబేస్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా టేబుల్స్, కాలమ్స్ క్రియేట్ చేయాలి. చేసినప్పుడే ఈ జేసన్ డేటా అనేది పర్టికులర్ గా ఆ కాలమ్స్ లో స్టోర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? డైరెక్ట్ గా ఈ రెండింటిని లింక్ ఇచ్చేసి నేను పైప్ లైన్స్ రన్ చేస్తానంటే కుదరదు. సమ్ జేసన్ కి సమ్ ఫార్మాట్ ఉంటుంది, అది అప్లై చేసినప్పుడు మాత్రమే ఆ డేటా అనేది డివైడ్ అయిపోయి ఈ సీక్వెల్, అజూర్ సీక్వెల్ లో స్టోర్ అవుతుంది. నాట్ ఇన్ సీక్వెల్. ఇప్పుడు నాకు ఈ బ్లాక్ స్టోరేజ్ లో ఉన్న డేటా ఐదర్ ఒరాకిల్ లో స్టోర్ చేసుకోవచ్చు, నేను మళ్ళీ కామా సపరేటెడ్ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ఫార్మాట్ యూ కెన్ డూ. తర్వాత ఇక్కడ XML అలా సమ్ ఫార్మాట్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందో లేదో. XML డేటా టైప్, జేసన్ డేటా టైప్. XML విన్నానండి, జేసన్ వినలేదు. ఇవన్నీ చూడండి ఒకసారి అర్థమవుతుంది. సో కంప్లీట్ అయితే ఇది. ఇక్కడ కూడా వన్స్ ఈ అజూర్ సీక్వెల్ లో డేటా అనేది మనకి అవైలబిలిటీలో బేస్డ్ ఆన్ ద టేబుల్ ఫార్మాట్ ఉంది. ఇప్పుడు నేనేం రాస్తాను, సపోజ్ నాకు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ 1 అని ఇచ్చాను, ఒక క్వైరీ రన్ చేశాను. ఇది ఐడియా ఉందా మీకు? నేను సి నేర్చుకున్నానండి, అందులో డిఫరెంట్ ప్యాటర్న్ ఉండేది, కానీ అర్థమైందండి. అంటే ఆ టేబుల్ ని సెలెక్ట్ చేయమని అడుగుతున్నారు. నాకు రాదండి, కోడింగ్ రాదు. ఇది కోడింగ్ కాదు, సీక్వెల్ క్వైరీస్ అన్నమాట. ఓకే ఓకే. ఇది టేబుల్ 1 అనేది ఒక టేబుల్ అన్నమాట. దాన్ని రిఫర్ చేస్తున్నారు, టేబుల్ ని రిఫర్ చేస్తున్నాము. దాంట్లో ఉన్న డేటా మొత్తం మనకు కనిపించాలి. ఎప్పుడైతే నేను ఈ క్వైరీని యూజ్ చేసి రన్ చేశానో నాకు దాంట్లో ఉన్న డేటా మొత్తం వస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఉంది. ఈ స్టూడెంట్ డేటాలో ఏముంటాయి, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, డిఓబి ఉంటుంది, లొకేషన్ ఉంటుంది, వీళ్ళు ఏదర్ ఇంజనీరింగ్ చేస్తున్నారా, ఫార్మసీ చేస్తున్నారా, డిగ్రీ చదువుతున్నారా అనేది ఉంటుంది. అంటే ఒక కాలేజీలో, ఒక యూనివర్సిటీలో ఉందనుకోండి, ట్రేడ్ యూనివర్సిటీలో బి ఫార్మసీ, అంటే యూనివర్సిటీ అంటే ఒకటే కాదు కదా, బీటెక్ ఒకటే కాదు కదా, మల్టిపుల్ ఉంటుంది కదా. వీళ్ళు 10th, ఇంటరా, డిగ్రీయా, బీటెక్, లేదంటే పిహెచ్డి నా ఉంటాయి కదా. అవునండి. అట్లాగా సపోజ్ నేనేమంటాను అంటే, ఇవన్నీ జేసన్ తీసేసేయండి. Select only count of name, sorry, from ఇది అర్థమైందా మీకు? సెలెక్ట్ కౌంట్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ 20. 2 కండిషన్స్ ఇచ్చారండి. ఆ టేబుల్లో స్టూడెంట్ అనే టేబుల్లో ఏజ్ ఫస్ట్ 20 ఫిల్టర్ చేసి అందులో నేమ్ కౌంట్ చేసి నెంబర్ ఆఫ్ కౌంట్ ఇస్తుంది. ఎంతమంది ఉన్నారు అనేది కౌంట్ చేస్తుంది. అవునండి. ఇంతవరకు ఫైన్ కదా. సో
ఇట్లాగుంటే మీకు డేటా అనేది ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. అదే జేసన్ లో ఉంటే లైక్ ఎట్లా చెప్పాలి అంటే, సారీ, ఇదేంటంటే కీ అండ్ వాల్యూ పేర్స్ లో ఉంటుందండి. జస్ట్ నేమ్ కోలన్, ఈ ఫార్మాట్ చూస్తుంటారా మీరు ఎప్పుడైనా? నెక్స్ట్ ఏజ్ కోలన్, నెక్స్ట్ లొకేషన్, ఇట్లాగా ఈ ఫార్మాట్ చూస్తుంటారు మీరు. ఇది జేసన్ ఫార్మాట్ అన్నమాట. ఇది వచ్చేసి నేమ్, ఏజ్, వాల్యూ, లొకేషన్ వచ్చేసి ఇదంతా కీ అన్నమాట. ఇవి కీ నేమ్, ఏజ్, లొకేషన్ అనేది. ఇక్కడ వాల్యూస్ ఏంటి? అనిల్ 25 కావాలి, ఇవి వాల్యూస్. ఇప్పుడు నేను అదే క్వైరీ ఇక్కడ రాస్తే ఇది రన్ కాదు కదా, రన్ అవుతుందా అదా? అంటే రెండు కలిపండి, ఇది వదిలేసేయండి. ఓకే, ఇది డేటాబేస్ లో టేబుల్స్ రూపంలో స్టోర్ అయింది డేటా. ఓకే, ఇది వచ్చేసి జేసన్. అర్థమైందండి. అవి రన్ అవ్వదండి. టేబుల్స్ ఉంటే అట్లీస్ట్ కాలమ్స్ కూడా తెలుస్తుంది కనుక ఏ కాలంలో కండిషన్ ఇవ్వాలో అది అవ్వచ్చు. సో ఇట్లా జేసన్ లో ఉన్నదాన్ని నేను ఏం చేస్తానంటే సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎట్లా లాజిక్ ఉపయోగించేసి దాన్ని టేబుల్ ఫామ్ లో తెచ్చుకున్నారు. ఇక్కడ రియల్ టైమ్ లో జరిగేది మొత్తం ఇదే. ఇది ఎక్సెల్ లో చేసుకోవాలండి. మేము జనరల్ గా కామర్స్ ఉంటాయి కదా టీఎక్స్టీ ఫైల్, దాన్ని మేము ఎక్సెల్ లోకి మార్చితే కాలమ్స్ లో ఫామ్ అయిపోద్ది. అప్పుడు మనం ఈ పివోట్ కట్ వేసుకొని డేటాని యూజ్ చేసుకోవాలి అనమాట. ఓకే, ఓకే. నెక్స్ట్ ఈ ఎక్స్ఎంఎల్ ఇవన్నీ ఏంటంటే మనం ఇట్లా ఎవ్రీథింగ్ ఇట్లా టేబుల్లోనే స్టోర్ చేసుకోవాలి మనం డేటా. ఇప్పుడు ఓకే, మీకు ఎప్పుడైనా సరే మాంగో డిబి డేటాబేస్ ఐడియా ఉందా? ఏదండి? మాంగో డిబి రాసుకొని చెప్తా. మాంగో డిబి MONGO ఓకే, డిబి డిబి. ఓకే, ఏంటండి ఇది? చెప్తానా? స్క్రీన్ కనిపిస్తుంది కదా అది? అవునండి. ఈ మాంగో డిబిలో లైక్ చూడండి, ఇందాక మేము చెప్పాను చూసావా జేసన్ అని, జేసన్ ఫార్మాట్. అవునండి. ఇట్లా ఉంటది అనమాట. మీకు పైథాన్ లో లిస్ట్స్, టపుల్స్ ఈ ఐడియా ఉంటే సెట్స్, డైరెక్టరీస్ ఇవి కొంచెం ఈజీగా చేయగలరు. నార్మల్ డేటాబేస్ కి మాంగో డిబి డేటాబేస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్ డేటాబేస్ లో సీక్వెల్ కానీ, ఒరాకిల్ కానీ, MySQL కానీ ఉపయోగించినప్పుడు ఇవన్నీ ఏంటి అంటే టేబుల్ స్ట్రక్చర్ లో స్టోర్ అవుతాయి. బట్ మాంగో డిబిలో లైక్ జేసన్ ఫార్మాట్, లైక్ కీ వాల్యూ రూపంలో స్టోర్ అవుతాయి. అర్థమైందా? అర్థమైందండి. అంటే స్పేస్ తగ్గించడానికి అండి ఇది? స్పేస్ అంటే ఒక ఫార్మాట్, అంటే వాళ్ళు డిజైన్ చేసిన ఫార్మాట్ అది. అంటే ఏదో పర్పస్ ఉంటుంది కదండి, అంటే స్పేస్ అది కరెక్ట్ చెప్పాలంటే అది నేను తర్వాత చూసి చెప్తాను. అలాగే. బట్ నేను వెబ్ పేజ్ ఒకటి ఉంది, అది డెవలప్ చేసినప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ నేను సబ్మిట్ చేసినప్పుడు నేనేం చేశానంటే సబ్మిట్ అనే ఒక ఫంక్షన్ ఉపయోగించేసి
క్లిక్ చేసి వెంటనే మాంగో డిబికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే నేను ఏదైతే డేటా అంతా ఎంటర్ చేశానో అది నాకు ఇట్లా స్టోర్ అయిపోయేది అనమాట. అంటే నేను ప్రాక్టీస్ చేసే టైంలో. ఓకే, అర్థమైందా? అంటే ఒక టేబుల్లో డేటాను కాపీ చేసి ఇందులో ఈ మ్యాంగో డేటాబేస్ వేస్తే జేసన్ ఫార్మాట్ లో వస్తుందండి? కాదు అది మీకు సపోజ్ రాస్తున్నాను, ఏం లేదండి, జస్ట్ నేను సబ్మిట్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తాను. మామూలుగా ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఈ క్లిక్ చేస్తే సబ్మిట్ చేస్తాను. అజూర్ లోనండి? మామూలుగా అర్థం చేసుకోనండి, మామూలు సబ్మిట్. ఓకే. అచ్చా, ఫార్మ్స్ లో గూగుల్ ఫామ్. ఓకే ఓకే, ఏదైనా కానీ. అర్థమైందండి. ఫైన్ అర్థమైందండి. డేటా అంతా ఫిల్ చేసి లాస్ట్ సబ్మిట్ కొడతాం కదా. ఇక్కడ సబ్మిట్ ఉంది అనుకోండి, ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్, కామెంట్స్, ఇక్కడ కింద సపోజ్ ఇక్కడ స్టాప్ షేరింగ్ దగ్గర సబ్మిట్ బటన్ అనుకోండి. నేను సబ్మిట్ చేసినప్పుడు నా డేటా మొత్తము మాంగో డిబి డేటాబేస్ లో ఇట్లా స్టోర్ అవుతుంది, లైక్ జేసన్ ఫార్మాట్ లో. అది పాయింట్ అర్థమైందా? అర్థమైందండి. నార్మల్ ఇవి వీటికి ఏదో సమ్ వర్డ్ అవుతుంది, నేను మర్చిపోయాను. ఇవన్నీ నార్మల్ డేటాబేసెస్. ఇవి ఉంటాయి అండి మాంగో డిబి, ఇంక 2-3 ఉన్నాయి ఇట్లాగా డేటా అనేది జేసన్ ఫార్మాట్ స్టోర్ చేసుకునేవి. ఎగ్జాక్ట్ వర్డ్ ఏందో నేను మర్చిపోయాను, నాకు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో మెయిన్ గా మనము ఇవే ఉపయోగిస్తాం. బట్ ఇట్లాగుంటే కష్టం కదా, డేటాని మనం ఫెచ్ చేసుకోవాలి, కష్టం. నెక్స్ట్ ఏమన్నా చెప్పాల్సింది ఇంతవరకు. నెక్స్ట్ ETL అయిపోయింది, ADF అయిపోయింది, అజూర్ డేటాబ్రిక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ స్టోరేజ్ అయిపోయింది, అజూర్ సీక్వెల్, అంటే ఇవి మోస్ట్లీ అన్ని రిలేటెడ్ గానే ఉంటాయి. నెక్స్ట్ అజూర్ సినాప్స్ అని ఉంది. మెయిన్ గా మీరు సినాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సినాప్స్ కూడా ఏం లేదండి, జస్ట్ సింపుల్ గా చెప్పేస్తాను. ఆల్రెడీ 10:30 అయిపోయింది. యాక్చువల్గా మా సిస్టర్ ఫోన్ చేస్తుండే ఇంటికి రమ్మని. అజూర్ సినాప్స్ ఏం లేదు, జస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ లో ఏంటంటే స్టోరేజ్, ప్రాసెస్ ఇవన్నీ ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించి చేసేస్తాం, అంతే సింపుల్. మనకి ఇవన్నీ వస్తే అజూర్ సినాప్స్ చాలా ఈజీగా ఉంటది. ఓకే, ఇంతవరకు ఇది చాలా తక్కువ నేను చెప్పింది. వన్స్ దీంట్లోకి దిగిన తర్వాత మనము డేటాను ఎట్లా స్టోరేజ్ చేస్తాము, అజూర్ లో కీవర్డ్స్ ఉంటాయి సెక్యూరిటీ పరంగా. ఆ కీవర్డ్స్ దేనికి యూజ్ చేస్తాం, ఈ పాయింట్ రాసుకోండి. కీవర్డ్స్ అజూర్ KEYVALUTS. కీ వాల్స్, ఇందులో ఒక భాగమే అజూర్ లో. అది VALVE వాల్వ్ అండి, లేదా WALL అండి? ఓకే, స్పెల్లింగ్ వాల్ట్. ఓకే, ఇక్కడ చూడండి. అజూర్ కీ వాల్ట్ ఈజ్ ఏ fully managed cloud service that securely stores and tightly control access to sensitive application secrets, cryptographic keys and digital certificates. అంటే అర్థమైందా? అర్థమైంది. అంటే ఏంటి అంటే, ఇప్పుడు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా యొక్క యూజర్ నేమ్ అనిల్, పాస్వర్డ్ 123. ఓకేనా? ఇవి నాకు మాత్రం తెలుసు. ఓకే, ఎవరికైనా